రికార్డు విక్టరీతో హిస్టరీ క్రియేట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈసారి తన టర్మ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ఇప్పటి నుంచే అడ్మినిస్ట్రేషన్పై ఫోకస్ పెట్టారు. మరి ఈసారి భారత్తో ట్రంప్ అవలంబించబోయే విధానాలు ఎలా ఉండబోతున్నాయి? భారతీయులకు భరోసాగా నిలుస్తారా? గ్రీన్ కార్డు విషయంలో సహకరిస్తామంటున్న ట్రంప్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా? వీసాల విషయంలో 2016లా పాత ఫ్లేవర్ ప్రదర్శిస్తారా? యువత డాలర్ డ్రీమ్స్కు ఊతమిస్తారా అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ టైంలో కొన్ని కీలక ప్రకటనలు. తన కొత్త టీంలో మరో ఇండియన్ అమెరికన్కు ఛాన్స్ ఇచ్చారు ట్రంప్. FBI డైరెక్టర్గా కాష్ పటేల్ను నియమించారు. అడ్వకేట్గా సుదీర్ఘ అనుభవం ఉన్న కాష్ పటేల్ డెడికేషన్ను ప్రశంసించారు ట్రంప్. గ్రీన్ కార్డు విషయంలో ఇండియాకు రెడ్ కార్పెట్ పరుస్తారని ఆశలు చిగురించాయి. ఇలాంటి టైంలో అమెరికన్ వర్సిటీల సూచనలతో ఇండియాతో పాటు విదేశీ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ప్రియమైన విద్యార్థులారా, విదేశీ ఉద్యోగుల్లారా, ఎక్కడున్నా సరే త్వరగా అమెరికాకు వచ్చేసేయండి. మీ స్థానాలను పదిలం చేసుకోండి అని మెయిల్స్ పంపించాయి పలు వర్సిటీలు. అందుకు కారణం జనవరి 20న ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. విదేశీ విధానాలు, ఆర్థికం, ఇమిగ్రేషన్కు సంబంధించిన అంశాలపై ఆయన సంతకం చేస్తారని చర్చ నడుస్తోంది. అదే జరిగితే విదేశీ విద్యార్థులు ఇక అమెరికాలో అడుగు పెట్టడం అంత ఈజీ కాదనేది సదరు వర్సిటీల అభిప్రాయం. అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. 2017లో అమెరికాలో పలు కోర్సుల్లో జాయిన్ అయిన విద్యార్థులు ఇండియాకు వచ్చారు. సెకండ్ ఇయర్ కోసమని అమెరికాకు వెళితే ఇమిగ్రేషన్ అధికారులు వాళ్లను వెనక్కు పంపించేశారు. చదువు పేరిట వచ్చి పార్ట్ టైం కొలువు చేస్తున్నారంటూ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసి మరీ స్టూడెంట్స్ను భారత్కు తిప్పి పంపారు. ట్రంప్ పవర్ పగ్గాలు చేపట్టాక ఇమిగ్రేషన్ పాలసీలో భారీగా మార్పులుంటాయని కొందరు, అలాంటిదేమీ ఉండదని మరికొందరు, ఇలా మిశ్రమ స్పందన అయితే వ్యక్తమవుతోంది. ఇక విద్యార్థులకు గ్రీన్ కార్డు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చారు. దాంతో స్టూడెంట్స్లో భరోసా ఉండేది. కానీ ఆయన పదవి చేపట్టేలోపు వెనక్కు రావాలని వర్సిటీలు మెయిల్స్తో మళ్లీ అలజడి మొదలైంది. ట్రంప్ పాత ఫ్లేవర్నే కంటిన్యూ చేస్తారా, ఫేవరబుల్గా వ్యవహరిస్తారా అనే డైలమా ఉంది. వర్సిటీల నుంచి మెయిల్స్ అందుకున్న విద్యార్థులు ఉన్న పళంగా అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు.